కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేశారు. కుక్కట్పల్లి డివిజన్లో హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేస్తున్న నేపథ్యంలో వారిని బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుక్కట్పల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మేసి అక్రమంగా డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. మాస్టర్ ప్లాన్ కి విరుద్ధంగా అమ్మకాలు చేయొద్దన్నారు. జీవో నంబర్ 6 ప్రకారం ఇండ్ల పక్కనే ఉన్న స్థలం వారికే అమ్మాలని కోరారు. తాను వేలంపాటలో పాల్గొన్నానని, డీడీ కట్టిన అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో భూములను అమ్ముకోవడమే తప్ప కాపాడే పరిస్థితి లేదని మాధవరం ఆరోపించారు. ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది 14 నెలల్లో చేసింది ఏం లేదు. కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి గజం జాగ కూడా గవర్నమెంట్ కాకుండా ప్రజలకు చెందే ల్యాండ్ అన్ని కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక దిక్కేమో ఇందిరమ్మ ఇల్లు అంటారు, ఒక దిక్కేమో ప్రజల సొత్తు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరే చెప్పండి, నేను ఈ రోడ్ డీడీ తీసుకున్నాను, నేను లోపలికి అధికారం ఉందా లేదా? మీరే చెప్పిన అధికారులు డీడీ తీసుకొని లోపల రావచ్చని. ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కామన్ మెయిన్గా నేను పోయి పాలు పంచుకునే అవకాశాలు నాకు ఉన్నప్పటికీ కూడా నన్ను లోపల కొనిస్తలేరు. ఖచ్చితంగా నేను పోలీస్ అధికారుల మీద కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తా. న్యాయస్థానానికి వెళ్తాను. నేను ప్రజల పక్షాన నిలబడి న్యాయం పరంగా మా కోర్టు మీద పూర్తి విశ్వాసం ఉంది, న్యాయస్థానం మీద పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా దీని ప్రకారం ఏదైతే పోలీసులు అవసరం చేసిర్రో దాని ప్రకారం మా కార్యకర్తలు మా కార్పొరేటర్ని అవసరం చేసిర్రో, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అడ్డం పడినందుకు మనల్ని ఈ రకంగా చేసినందుకు ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తానని చెప్పి సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేశారు. కుక్కట్పల్లి డివిజన్లో హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేస్తున్న నేపథ్యంలో వారిని బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుక్కట్పల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మేసి అక్రమంగా డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. మాస్టర్ ప్లాన్ కి విరుద్ధంగా అమ్మకాలు చేయొద్దన్నారు. జీవో నంబర్ 6 ప్రకారం ఇండ్ల పక్కనే ఉన్న స్థలం వారికే అమ్మాలని కోరారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, ఓవర్ టు యు. వరలక్ష్మి, కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డది. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క హౌస్ కు సంబంధించి ఎక్సెస్ ల్యాండ్ సంబంధించి వాటి ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది డ్యూటీలు కట్టి ఆ స్థలాలు కొనడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు జియో నెంబర్ 6 ప్రకారం ఎవరైతే స్థలాలు ఉన్నాయో వారి ఇంటి పక్కన ఉన్న స్థలాలు వారికే విక్రయించాలి. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం ఆ భూముల అమ్మకం ద్వారానే ఆదాయం ఆర్జించే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పేసి కూడా పొంగులేటి పైన మాధవరం కృష్ణారావు మండిపడుతూ ఉన్నారు. ఒక జియో నెంబర్ 6 ప్రకారం ఒకవైపు పక్కన ఉన్న వారికి స్థలాలు కేటాయించాలి. ఇప్పటికే ఒక గజం 1,25,000 అమ్మడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒక స్థలాలు అమ్మడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం స్థలాలకు సంబంధించి ఆస్తులు సృష్టించే పని చేయట్లేదని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. దీంతో మాధవరం కృష్ణారావు కూడా తాను కూడా స్థలాలు కొనడం కోసం డ్యూటీ కట్టాను, నన్ను వేలంలో పాల్గొననివ్వాలని చెప్పేసి కోరుతున్నప్పటికీ కూడా పోలీసులు తనను అక్రమంగా గృహ నిర్బంధం చేశారని చెప్పేసి ఆయన మండిపడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపైన ఆయన అసహనం వ్యక్తం చేశారు. కుక్కట్పల్లిలో గత చాలా కాలంగా దాదాపు ఆసియాలోనే అతిపెద్ద హౌసింగ్ బోర్డుగా గతంలో పేరున్నటువంటి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డుకు సంబంధించి అనేక చోట్ల కూడా కొంత వివిధ ప్లాట్లకు సంబంధించి ఎక్సెస్ ల్యాండ్ ఉంది. ఎక్సెస్ ల్యాండ్ పక్కనే ఉన్నటువంటి యజమానులకు ఇవ్వకుండా వారికే ప్రభుత్వ రూల్స్ ప్రకారం వారికే అమ్మకుండా ఈ బహిరంగ వేలం ద్వారా దాన్ని అమ్మాలని చూస్తున్నారు. దీంతో అక్కడ కొంత డిస్టర్బెన్స్ ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా మాధవరం కృష్ణారావు అంటున్నారు. దీంతో ప్రభుత్వ వ్యవహారాలు నిశ్చయిస్తూ ఆయన కూడా గత కొద్ది రోజులుగా అక్కడ పెద్ద ఎత్తున స్థానికంగా పర్యటిస్తూ వారి సమస్యలు పరిష్కరించడం కోసం కృషి చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి ఎన్ని మాటలు తీసుకెళ్లారు కూడా పరిష్కరించకుండా కేవలం బహిరంగ వేలం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఆయన మండిపడుతున్నారు. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.